ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మహాలక్ష్మి. కాంగ్రెస్తో మజ్లిస్ చెట్టా పట్టాల్. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అలియాస్ మజ్లిస్ హైదరాబాద్ పాత బస్తీలో తిరిగిలేని ఆధిపత్యం ఉన్న ఈ పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ వ్యతిరేకతే ఈ పార్టీ విధానం అని చెప్పవచ్చు. అయితే బీజేపీ వ్యతిరేక విధానం కూడా రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలేనని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. మొత్తంగా పాత బస్తీలో ఆధిపత్యం కాపాడుకోవడం అనే ఏకైక లక్ష్యంతోనే మజ్లిస్ పనిచేస్తుందని చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదని చెబుతూ ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజ్లిస్ బీఆర్ఎస్లు అవిభక్త కవలలుగా కలిసిమెలిసి ఉన్నాయి. అప్రకటిత మిత్రపక్షాలుగా ఎన్నికల్లో ఒకరికి ఒకరు తోడ్పడ్డాయి. అప్రకటిత అనడానికి ఏముంది? గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎలాంటి దాపరికం లేకుండా మజ్లిస్ బీఆర్ఎస్లు మిత్రులు అని బహిరంగంగానే ప్రకటించేశారు. అయితే మజ్లిస్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే మిత్రత్వం నిరపింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతోనే చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎంఐఎం అధినేత ఓవైసీ ఆయనతో భుజం కలిపి నడిచారు. అధికారం మారిన తర్వాత ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మజ్లిస్ పార్టీ విధానం లక్ష్యం కూడా పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్కు దూరం జరిగే ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందన్న అంచనాలు, సర్వేలు వెలువడటం మొదలుపెట్టినప్పటి నుంచే బీఆర్ఎస్ మజ్లిస్ మధ్య మైత్రి బంధం సడలిందని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషణలు చేశారు. రేవంత్ సీఎం పగ్గాలు అద్దుకున్న తర్వాత సందేహాలకు అతీతంగా బీఆర్ఎస్కు మజ్లిస్ దూరం జరిగిందని తేలిపోయింది. మేడిగడ్డ సందర్శనకు రేవంత్ సర్కారు ఆహ్వానాన్ని మజ్లిస్ మన్నించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో పాటు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు, మేడిగడ్డ సందర్శనకు వెళ్ళలేదు. అయినా లెక్క చేయకుండా మజ్లిస్ ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్తోనే ఉన్నామని చాటేందుకు మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు ఇచ్చిన పిలుపుకు మజ్లిస్ స్పందించింది. వాస్తవానికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన వెసులుబాట్లను కాంగ్రెస్ ఉదాహరణలుగా చూపుతూ ఆ రెంటి రహస్య మైత్రిని ఎండగడుతూ వచ్చింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం కాంగ్రెస్ గతంలోనే చేసింది. అయితే అప్పట్లో ఈ విషయాలను వేటిని పట్టించుకొని మజ్లిస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దె దిగడంతోనే కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవేనంటూ గళాన్ని సవరించుకుంది. అయితే మజ్లిస్ బీఆర్ఎస్కు దూరం జరగడం, కాంగ్రెస్కు దగ్గరవ్వడం అనూహ్య పరిణామం ఏమీ కాదు. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు అవసరమైన మెజారిటీ కంటే 4-5 సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్లో ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యత ఎంతకాలం ఉంటుందన్నది ఆ పార్టీ గురించి తెలిసిన వారంతా అనుమానమే అంటున్నారు. అసంతృప్తి బీజాలు మొలకెత్తి జంపింగ్ల భయం ఆ పార్టీని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ను వెన్నాడుతూనే ఉంది. అందుకే రేవంత్ తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించే ధీమా కోసం ఆయన మజ్లిస్ మైత్రిని మద్దతును సహజంగానే కోరుకుంటారు. అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్ కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.